బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ మన ఊహాశక్తి ద్వారా మన ఫీలింగ్స్ యొక్క పాత్ర ఎంత ఉందో, సంకల్పాలు సాధనలో ఎమోషన్స్ అయ్యి ఉన్నప్పుడు మనం ఎలా విజయాన్ని సాధిస్తామో దాని గురించి తెలుసుకుంటున్నాము. శక్తి అనేది పదార్థంగా రూపాంతరం చెందే ప్రక్రియలో ఊహాశక్తి బాగా పనిచేస్తుందన్నమాట. మనం ఒక లక్ష్యం, సంకల్పం, వాంఛ, కోరికని ఎంచుకుని ఊహాశక్తి కళలు కనడం వల్ల మహాశూన్యంలోని అణువులు పరమాణువులు అతివేగంగా ప్రకంపనాలు చెంది చైతన్య శక్తిని ఎక్కువగా సంగ్రహిస్తాయన్నమాట, దివ్య శక్తిని. ఆ తర్వాత విద్యుదయస్కాంత ధర్మాలను, జీవన రసాయనిక ధర్మాలను సంగ్రహించి ఆ అణువులు ప్లస్ పరమాణువుల సముదాయం ద్రవ్యరాశి లేదా పదార్థ రూపంలోని భౌతిక వస్తువులుగా కానీ లేదా భౌతిక సంఘటనలుగా కానీ జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందుతాయి. భౌతిక సంఘటనలు వాస్తవ రూపం చెందే మెకానిజంలో ఊహాశక్తితో పాటు ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ను మేళవించటం ద్వారా శూన్యంలోని అణువులు పరమాణువుల ప్రకంపనాలు ఎక్కువవుతూ ఉంటాయన్నమాట. అలా ప్రకంపనాలు ఎక్కువైనప్పుడు ఉన్నత ఫ్రీక్వెన్సీ గల చైతన్య శక్తిని ఈ అణువులు, పరమాణువులు సంగ్రహించి మరింత శక్తివంతంగా మారతాయి. ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ అనేవి ఈ అణువులు, పరమాణువులు చైతన్య శక్తిని గ్రహించేటట్లుగా ప్రభావితం చేసి వాటిని విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెందిస్తాయి. ఈ విద్యుదయస్కాంత తరంగాలు మన దేహంలోని మెదడు నుండి వెలువడే జీవరసాయనాలతో అంటే హార్మోన్స్ ప్లస్ ఎంజైమ్స్తో సంయోగం చెంది వాటి ఫ్రీక్వెన్సీ క్రమంగా తగ్గుతూ ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ స్థాయిలో భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతూ ఉంటాయి. ఈ శూన్యంలోని అణువులకు, పరమాణువులకు విద్యుదయస్కాంత తరంగ స్వభావాన్ని కలుగజేసేది ఏమిటో ఇప్పటికి మీకు అర్థమైందా? మనం ఒక లక్ష్యం, సంకల్పం చాలా స్పష్టంగా, ఖచ్చితంగా, దృఢంగా ఎంచుకుంటాం. దానిని అంతర్ప్రపంచానికి లేదా ఆత్మశక్తికి అంటే సబ్ కాన్షియస్ మైండ్ అంటే దైవ పదార్థానికి తెలియచేయటం కోసం ఊహాశక్తితో తెలియచేస్తాము. మెదడు అనే అవయవం అంతరంగ ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి మధ్య అనుసంధానకర్తగా పనిచేస్తుందన్నమాట. తర్వాత సంకల్పం, లక్ష్యం, వాంఛ మొదలైన వాటిని ఊహాశక్తితో అంటే సబ్ కాన్షియస్ మైండ్కు లేదా అంతర్శక్తికి, ఆత్మశక్తికి తెలియచేస్తుంది అన్నమాట. అప్పుడు ఊహాశక్తితో పాటు ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ను జత చేసినట్లయితే అంతరంగ ప్రపంచంలోని చైతన్య శక్తి ఉత్తేజభరితమై విద్యుదయస్కాంత తరంగాలుగా రూపాంతరం చెంది మెదడు అనే అవయవం ద్వారా వెలువడిన జీవరసాయనాలతో సంయోగం చెంది వాటి ఫ్రీక్వెన్సీలు క్రమక్రమంగా తగ్గించుకుంటూ భౌతిక ప్రపంచంలోకి జీవిత సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా, జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందుతాయన్నమాట. ఈ ప్రక్రియ పూర్తగినంత వరకు విశ్వం లేదా నమ్మకం అనేది అత్యంత ఆవశ్యకం. ఎంచేతంటే విశ్వాసం, నమ్మకం అనేది ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నమాట. అకార్డింగ్ టు యువర్ ఫెయిత్ బి ఇట్ ఇంటూ యూ. మీరు విశ్వసించే ప్రకారం మీకు అగునుగాక అని జీసస్ చెప్పిన మహాపరివాక్యంను ఇక్కడ గుర్తు చేసుకుందాం. తర్వాత యద్భావం తద్భవతి. మీ యొక్క భావం అంటే ఊహాశక్తి ప్రకారమే మీ యొక్క జీవితానుభవాలు ఉండును అని ఉపనిషత్ వాక్యాలు గుర్తు చేసుకోవాలన్నమాట. మనం చైతన్య శక్తి అనే విషయంపై మీకు సందిగ్ధత పరిస్థితి ఉండవచ్చును, అర్థం కాకపోవచ్చును. దానిని ఎలా అర్థం చేసుకుంటారు? కాంతిని చైతన్య శక్తిగా అర్థం చేసుకోండి. ఇదే చాలా సరళమైన నిర్వచనము. కాంతి అనేది చైతన్య పదార్థం యొక్క ఒక శక్తి స్వరూపం అన్నమాట. ఈ శక్తి స్వరూపం అనేది
జీవితానుభవాలుగా, భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా వాస్తవ రూపం చెందుతున్నాయని అర్థం చేసుకోండి. అపారమైన పంట కోతకు సిద్ధంగా ఉంది, కానీ పనివాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ సృష్టిలో, మహాప్రకృతిలో అపారమైన పంట అంటే ఐశ్వర్యము, సంపద అన్నమాట. అనుభవంలోకి తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉంది, మనం అడగాలి. కానీ లక్ష్యం, సంకల్పం పెట్టుకుని ఊహాశక్తితో వాటిని వాస్తవ రూపం చెందించుకునేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. లేవండి, ఉన్నతోన్నత లక్ష్యాలు, సంకల్పాలు ఎంచుకొని ఊహాశక్తి ప్లస్ ఎమోషన్స్ ప్లస్ విశ్వాసంలతో గొప్ప జీవితానుభవాలను పొందండి. ఈ భూమి మీద సృష్టింపబడడానికి ముందర ఊహాశక్తి ద్వారా ముందుగానే తన సబ్కాన్షియస్ మైండ్తో వాటిని చాలా స్పష్టంగా చూశాడనమాట. ఈ భౌతిక ప్రపంచంలో వాటిని జీవితానుభవాలుగా, వస్తువులుగా పొందే ముందర ఊహాశక్తితో మీ మనోనేత్రంలో వీక్షించండి. అంతరంగ ప్రపంచంలో వేటినైతే సృష్టించుకుంటున్నామో అవే బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం చెందుతాయి. ఇది ఒక విశ్వ నియమం. ఫీలింగ్స్ అనే యానకం ద్వారా మాత్రమే ఆలోచనలు మరియు చిత్రాలు సబ్కాన్షియస్ మైండ్పై ముద్రింపబడతాయి. భావన చెందకుండా ఆలోచనలు అంటే చిత్రాలు అనేవి సబ్కాన్షియస్ మైండ్పై తమ ముద్రను వేయలేవు. అవి మంచివైనా, చెడువైనా, తటస్థమైనవి అయినా ఏమైనా సరే ఒకసారి ఫీలింగ్స్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్పై ముద్రింపబడినప్పుడు అవి తప్పనిసరిగా ప్రకటితం చెందవలసిందే, అంటే వాస్తవ రూపం కావలసిందే. చిత్రాలను అంటే ఆలోచనలను సబ్కాన్షియస్ మైండ్, ఆత్మశక్తి, దైవ పదార్థం, సుప్తచేతన మనస్సుల్లోకి చూపించడానికి ఫీలింగ్స్ అనే యానకం తప్ప మరి ఏ గత్యంతరము లేదు. తప్పనిసరిగా మనం గ్రహించాలన్నమాట. ఫీలింగ్స్ వల్ల మన సుప్తచేతనాత్మక మనసు యొక్క శక్తి పెరుగుతూ మనం ఏది కావాలంటే అది వాస్తవ రూపం దాల్చుతుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది సృష్టి యొక్క గర్భస్థానం వంటిది. మనిషి యొక్క ఫీలింగ్స్, భావనల ద్వారా ఆలోచనలు, చిత్రాలను స్వీకరించి వాటిని ఏమాత్రము మార్పు చెందించకుండా భౌతిక ప్రపంచంలోకి వాస్తవ రూపం చెందిస్తుంది. ఆలోచనలు అనేవి విత్తనముల వంటివి. వాటిని నాటడం అనేది మన వంతు. ఫీలింగ్స్ ద్వారా వాటిని నాటడం అంటే విత్తడం చేస్తాం మనం. మీరు ఏది విత్తుతారో అదే పంటను కోస్తారు. అంటే మనం ఆనందాన్ని అనే విత్తనం నాటామనుకోండి, ఆనందంతో ఉంటాము. బాధ అనే విత్తనం నాటామనుకోండి, బాధతో ఆ ఫలాలే కదా ఇస్తుంది. స్వర్గంలో ఇవ్వబడకుండా ఈ భూభౌతిక ప్రపంచంలో మీరు దేనిని పొందలేరు. సబ్కాన్షియస్ మైండ్ అనేది స్వర్గం అన్నమాట. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆత్మకు సంబంధించింది. అంతరంగ ప్రపంచమే బ్రహ్మ పదార్థం. ఆ బ్రహ్మ పదార్థం నుంచే ఈ భౌతిక సంఘటనలు, వస్తు సముదాయం, జీవితానుభవాలు సృష్టించబడుతున్నాయి. ఆత్మశక్తికి అసాధ్యమంటూ ఏదీ లేనే లేదు. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాము. ఒక అమ్మాయికి 15 సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. కట్నం కారణము, సరైన బ్యాక్గ్రౌండ్ లేకపోవడము, ఇంకొక కారణము, ఇవేవి కారణం కానే కావు. ఆమె తన రీజనింగ్ మైండ్తో ఫలానా కారణాల వల్ల పెళ్లి కాలేదేమో అని సరికాని నమ్మకాలను కలిగి ఉందన్నమాట. అయితే పెళ్లి అవదనే నమ్మకంతో ఉన్నందుకు అవటం లేదు. పెళ్లి అవుతుందని దృఢ నిర్ణయం తీసుకుందనుకోండి, అప్పుడు పెళ్లి ఊహాశక్తి ద్వారా, ఫీలింగ్స్ ద్వారా, ఆమె కళలు కనడం ద్వారా తన ఆత్మశక్తికి అంటే బ్రహ్మ పదార్థానికి చేరవేసినట్లయితే అది తప్పనిసరిగా 100% నెరవేరి తీరుతుందనమాట. అప్పుడు మన కోరిక తీరడం లేదంటే ఎందుకు అనేది చాలా స్పష్టంగా, ఖచ్చితంగా అవుతుంది, మనం చేసిన పని అవుతుంది, మనం ఏదైతే నిర్ణయించుకున్నామో అది అవుతుందని దృఢ నిర్ణయం తీసుకోవాలి. తర్వాత రెండోది, రీజనింగ్ మైండ్తో తర్కం, విశ్లేషణ పూర్తిగా వదిలిపెట్టి పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసంతో అంతరంగ ప్రపంచానికి శరణాగతి చేయాలి.
ఇంకా మూడవది, ప్రతిరోజు కనీసం 20 నిమిషాల పాటు, ముఖ్యంగా రాత్రి నిద్రపోయేటప్పుడు ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్తో ఊహాశక్తి అనే యాంకం ద్వారా మనకి ఏం కావాలో దాన్ని కలలు కనాలి. కలలు కనేటప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది జరుగుతున్నట్లు, అలాగా అది కూడా నిజమేమో అనేంత స్పష్టత కలిగి ఉండాలన్నమాట. అలాగా మనోనేత్రంతో అవన్నీ జరిగినట్లు ఆనందంగా మరి ఇతర భావనలను వ్యక్తపరుస్తున్నట్లు భావన చెందాలన్నమాట. ఎమోషన్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. ప్రతిరోజు ఒకే మాదిరిగా కలలు కనడం చేయాల్సిన అవసరం లేదు. ఏ రోజుకు ఆ రోజు కొత్తదనంతో కలలు కనాలి. కానీ లక్ష్యం సంకల్పంతో మాత్రం మార్పులు ఉండకూడదు అనమాట. మన లక్ష్యంలో మార్పు ఉండకూడదు. మిగతా పనిని వాస్తవ రూపం చెందించడం సబ్కాన్షియస్ మైండ్ అంటే స్వర్గం, ఆత్మశక్తి చూసుకుంటుంది అనే విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకి మీకు తెలియని మార్గములు నా దగ్గర ఉన్నవని అని సబ్కాన్షియస్ మైండ్ అంటే ఆత్మ చెప్తూ ఉంటుంది. ఆత్మశక్తికి, బ్రహ్మ పదార్థానికి, జీవిత సంఘటనల వాస్తవ రూపం చెందించడానికి తాను ఎన్నో మార్గాలు ఎంచుకుంటుందన్నమాట. ఆ మార్గాలు మానవ ఇంటెలిజెన్స్ పరిధిలో మనకి అర్థం కావు. మనం మానవులుగా మనం తక్కువ అపరిమితంగా ఉన్న శక్తి అది. మానవ మనసు పరిమితంగా ఉంది, అందుచేత మనకు అర్థం కాదు. విత్తనంలో మహావృక్షం దాగి ఉంది అనే విషయం రీజనింగ్ మైండ్కు అంత చిక్కని రహస్యంగానే ఉంటుంది కదా. ఆ విత్తనంను నేలలో పాతినప్పుడు నీరు, గాలి, భూసారం, సౌరశక్తి, చైతన్య శక్తి తగినంత అందినప్పుడు ఆ విత్తనం మొలకెత్తి కాలక్రమంలో మహావృక్షంగా పరిణామం చెందుతుంది. ఒక లక్ష్యం సంకల్పంను దృఢంగా చాలా స్పష్టంగా ఎంచుకొని ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్తో ఊహాశక్తిని ఉపయోగించి అది నెరవేరినట్లుగా కలలు కందాం. ఆ లక్ష్యం సంకల్పం ఎలా నెరవేరుతుంది, ఏ రూపంలో ఉంది, ఏ మార్గంలో ఉంది, ఎప్పుడు ఎలాగా ఏ విధంగా ఉంది అనే విషయాలను పట్టించుకోకూడదనమాట. అంతరంగ ప్రపంచానికి, ఆత్మశక్తికి శరణాగతి చెందాలి, అప్పచెప్పేయాలి మనం. ఇంకా ఏమాత్రము తర్కాలు కానీ ఏమీ అనవసరం అన్నమాట. నిశ్చింతగా, నమ్మకంగా, విశ్వాసంగా ఉండడమే. అప్పుడు ఆత్మశక్తి బాగా అభివృద్ధి చెంది తన పని తను చేసుకుంటుంది అనమాట. మీ మనోక్షేత్రంలో ఆ లక్ష్యం సంకల్పం ఇప్పటికే నెరవేరింది అని నమ్మకం, విశ్వాసంతో కలలు కనండి. రీజనింగ్ మైండ్ని పూర్తిగా వదిలిపెట్టేయాలి. 3 తలాల మనోశక్తితో తర్కించడం, రకరకాల విశ్లేషణలు, వాదనలు చేసుకోవడం తక్షణమే ఆపేయాలన్నమాట. మీ అంతర్ మెకానిజంను మన కాన్షియస్ మైండ్ కానీ రీజనింగ్ మైండ్ కానీ అర్థం చేసుకోలేవు. ఇవి స్వర్గంలో సబ్కాన్షియస్ మైండ్ ఆత్మశక్తి ఇవ్వకుండా భౌతిక ప్రపంచంలో ఏ మనిషి ఏది పొందలేడు. స్వర్గంలో ఓకే చేసుకోకుండా భౌతికంగా ఏమీ చేయలేము అనమాట. అంతర్ ప్రపంచంలోని చైతన్య శక్తి నుండి మన లక్ష్యాలు, సంకల్పాలు, ఊహాశక్తి, ఫీలింగ్స్, ఎమోషన్స్, నమ్మకం, విశ్వాసం ద్వారా మనం పొందుతున్నాము. మనం చేయవలసింది చేస్తే పొందవలసింది ఆటోమేటిక్గా పొందుదాం. కారు ఇంజిన్ యొక్క మెకానిజం గురించి మీకు తెలిసిన అవసరం లేదు కదా, కానీ కారుని డ్రైవ్ చేయడం మాత్రం తెలుసుకుంటే చాలు కదా. కంప్యూటర్ని ఎలా తయారు చేస్తారో దాన్ని మెకానిజం ఉంటే తెలుసుకోవాల్సిన అవసరం లేదు, కానీ కంప్యూటర్ని ఆపరేట్ చేయడం తెలుసుకుంటే చాలు అనమాట. ఆ మాదిరిగానే అంతర్ మెకానిజం మరి అంతరంగ ప్రపంచంలో జరిగే ప్రక్రియల గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఫీలింగ్స్, ఎమోషన్స్తో ఊహాశక్తి ద్వారా మీ లక్ష్యం, సంకల్పాలను జీవితానుభవాలుగా వాస్తవ రూపం చెందించుకోవచ్చు. అసలు మన వర్క్ ఏంటంటే మనకి ఏది కావాలో స్పష్టంగా తెలుసుకోవడం, దృఢంగా నిర్ణయించుకుని దానిపై దృష్టిని కేంద్రీకరించడమే అనమాట మనం చేయవలసిన పని, అసలైన పని. ఆ పని చేయడం వలన మీ జీవితంలోకి ఏదైతే మనం దృష్టి పెట్టామో అక్కడ సృష్టి జరుగుతూ ఉంటుందన్నమాట. సృష్టి అంటే ఇదే. మీకేమి కావాలో స్పష్టంగా దృఢ నిర్ణయం చేసుకోవాలి. దానిని ఇప్పటికే నెరవేర్చినట్లుగా కలలు కనడం ద్వారా అంతరంగం నుండి చక్కగా వెలువడి మీకేమి కావాలో చాలా స్పష్టంగా తెలిస్తే ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ వాటంతట అవే కలుగుతాయి. ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్తో కలలు కనడం మీరు చేసినట్లయితే ఈ విశ్వశక్తితో మీరు అనుసంధానం ఏర్పరచుకుంటారు. ఇప్పటి నుండి ఆ పనిని చేపట్టండి. మీరు చేయవలసిందల్లా మీకేమి కావాలి అని చాలా స్పష్టంగా దృఢ నిర్ణయించుకొని ఇక దాని గురించి
కళలు కనడమే అనమాట. మిగతా అన్ని ప్రక్రియలు అంతరంగ ప్రపంచం చూసుకుంటుంది. ఈ విశ్వం తప్పనిసరిగా ఇస్తుంది అనమాట. మీకు అసాధ్యమైనది లేనే లేదు, మీరు చేయలేనిది, మీ వల్ల కానిది, మీరు పొందలేనిదంటే ఏదీ లేదు. మీరే ఒక గొప్ప సృష్టికర్త. ఈ భూమి మీద జన్మ తీసుకోవాలని స్పష్టంగా, దృఢంగా, శక్తివంతంగా నిర్ణయించుకోవడం వల్లనే మీరు ఇప్పటికి ఇక్కడ జన్మ తీసుకోవడం జరిగిందనమాట. ఈ భూమి మీద జన్మ తీసుకోవడం అనేది అతి పెద్ద సంకల్పం, లక్ష్యం. ఇక భూమిపై మీరు ఎంచుకునే పెద్ద పెద్ద లక్ష్యాలు, సంకల్పాలు అయినా సరే జన్మ తీసుకోవడం అనే లక్ష్యం కంటే చాలా చిన్నవి, చాలా అతి చిన్నవి అనమాట. అయస్కాంత శక్తిని ఎలా పెంచుకోవాలి, ఎలా అభివృద్ధి చెందించుకోవాలి అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు ఏం కావాలో చాలా స్పష్టంగా, దృఢంగా, శక్తివంతంగా నిర్ణయించుకోవడం, ఊహాశక్తితో కళలు కనడం చేసినట్లయితే అతి శక్తివంతమైన అయస్కాంతం వలె మీ జీవితంలోకి మీరు వాంఛించిన వాటిని ఆకర్షించగలుగుతారన్నమాట. అత్యంత బలమైన ఫీలింగ్స్ మరియు భావోద్వేగాలతో మీ ఆలోచనలు కలిగి ఉన్నట్లయితే చాలా శక్తివంతమైన ఆకర్షణ శక్తితో జీవితాలను మీరు వాంఛించినట్లు ఆకర్షిస్తూ ఉంటారన్నమాట. అంటే మన ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, ఆరోగ్యంగానే ఉంటాం అనమాట. అదే ఆరోగ్యం గురించి ఆకర్షిస్తాము. సమృద్ధి మరి ఐశ్వర్యం, జీవితం గురించి ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో అంతే ఎక్కువగా సమృద్ధి మరి ఐశ్వర్యవంతం మళ్ళీ మనం ఆకర్షిస్తాం అనమాట. మనం వాంఛించకుండా మన జీవితంలోకి ఏది ప్రవేశించదు. ఇది ఒక విశ్వ నియమం. దీనికి ఒక ఎక్సర్సైజ్, ఇక్కడ ఒక అభ్యాసం ప్రాక్టీస్ చేద్దాం. సుఖాసనంలో హాయిగా కూర్చొని కళ్ళు మూసుకొని ధనంని ఎంత కావాలో ఖచ్చితంగా, స్పష్టమైన, నిర్దిష్టంగా నిర్ణయించుకుని ఆ ధనంతో ఏ వస్తువులు కొంటున్నారో, ఏ జీవితానుభవాలు పొందుతున్నారో ఊహాశక్తి ద్వారా వివిధ రకాలుగా పంచేంద్రియాలతో సహా కళలు కనండి. అవి నిజంగానే జరిగినట్లు వాటిని ఆస్వాదిస్తూ కళలు కనండి. మీరు ఒక కొత్త వాస్తవాన్ని సృష్టిస్తున్నారన్నమాట. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ మరి ఆకర్షణ సిద్ధాంతం అనేవి మీరు ఊహాశక్తితో కలలు కంటున్నారా లేదా నిజంగానే అనుభవాలు పొందుతున్నారా అనే విషయాలు పట్టించుకోవన్నమాట. మీరు ఎప్పుడైతే ధనంను పొందినట్లు ఆ ధనంతో వివిధ రకాల జీవితానుభవాలను పొందుతున్నట్లు వివిధ రకాలుగా కళలు కనడం చేసినట్లయితే మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ఆత్మశక్తి బ్రహ్మ పదార్థం తప్పనిసరిగా 100% ఖచ్చితత్వంతో మీ యొక్క కళలను సాకారం చేస్తుంది. ఆ ధనంతో జీవితానుభవాలను పొందినట్లు భావోద్వేగాలతో ఫీల్ అయినట్లయితే మీ యొక్క అంతరంగ ప్రపంచంపై బలమైన ముద్రను వేస్తారు. తత్ఫలితంగా ఆకర్షణ సిద్ధాంతం అనేది ప్రతిస్పందించి మీ లక్ష్యాలను వాస్తవ రూపం చెందిస్తుంది. ఈ అభ్యాసంలో మనం ఇంకా ఈ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. మనం ఎంత ధనం పొందగోరుతున్నాము, ఆ ధనంతో ఏ జీవిత అనుభవాలు, భౌతిక వస్తువులు పొందాలనుకుంటున్నాము, ఏ విధంగా ఖర్చు చేయాలనుకుంటున్నాము, ఎంత మొత్తం పొదుపు చేయాలనుకుంటున్నాము, ఇది చాలా స్పష్టంగా ఖచ్చితంగా నిర్ణయించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఊహాశక్తిని ఉపయోగించడం ద్వారా ఆ జీవిత అనుభవాలను, భౌతిక వస్తువులను ఇప్పటికే మీ మనోక్షేత్రంలో పొందినట్లు మీరు ఆనందం కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, బంధువులతో పంచుకున్నట్లు ఇలా అనేక విధాలుగా కలలు కనండి. ఓకే, మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ను, ఆత్మశక్తిని 100% విశ్వసించండి. ఈ విశ్వం అనేది మీకు కావలసిన వాటినన్నింటినీ సమకూరుస్తుందని బలంగా నమ్మండి. ఇచ్చేది మిమ్మల్ని ఎల్లవేళలా సంరక్షించుకునేది మీ సబ్ కాన్షియస్ మైండ్ కనుక, ఆ పాతాళ భైరవి కనుక ఆ కోరుకునేదేదో ఉన్నతమైనదే కోరుకోండి. ఉన్నతమైన లక్ష్యం, సంకల్పాలను ఎంచుకోండి. మీరు చేయవలసిందల్లా మీ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్తో, ఊహాశక్తితో సబ్ కాన్షియస్ మైండ్లో ముద్ర వేయడమే. ఓకే, లోకంలోని మనుషులు తమ జీవితకాలం అంతా ఈ వస్తు ప్రపంచంలో ప్రాపంచికంగా తమకు కావలసిన ప్రతి అనుభవం కోసం, వస్తు సంపాదన కోసం బాహ్యంగా వెతుకుతూ వెంపర్లాడుతూ ఉంటారు. తమలో దాగి ఉన్న అపారమైన నిక్షేపాలను కనుక్కోవడంలో విఫలం చెందుతున్నారు. బాహ్య ప్రపంచంలోకి చూడకుండా కళ్ళు మూసుకొని మీ యొక్క ఆలోచనలను, మీరు వాంఛించిన వాటిని, మీ లక్ష్యాలు, సంకల్పాలను మీ అంతరంగంలో చెప్పించండి. మీ అంతరంగంలోని గురువు మీ జీవితంలో మీరు వాంఛించినన్నింటినీ సమకూర్చగలదు. ఈ ప్రపంచంలోని ఐశ్వర్యాన్ని, నిధులను సమకూర్చగల సర్వసమర్థుడు మీలోని గురువే.
మీ అంతరంగంలోని గురువు సర్వకాల సర్వావస్థలలో మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మీకోసం జీవించండి, మీకోసం ఆలోచించండి, మీకోసమే లక్ష్యాలను ఏర్పరచుకోండి. దైనందిన జీవితంలో ప్రతిరోజు జీవితానుభవాలకు సరిపడ జ్ఞానాన్ని మీ అంతరంగం నుండి పొందవచ్చు. అయితే మీ అంతరంగం నుండి జ్ఞానంను పొందగలరు అనే బలమైన నమ్మకమును మీరు కలిగి ఉండడమే కాకుండా ఆ జ్ఞానంను తీసుకునేందుకు కూడా సంసిద్ధంగా మీరు ఉండాలి. సహజావబోధన అంటే అంతర్బోధ ద్వారా మీరు వాంఛించిన అనుభవాలన్నిటికీ సరిపడ జ్ఞానాన్ని మీ అంతరంగ ప్రపంచం నుండి పొందగల ఏర్పాట్లన్నీ మీలోనే ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞానం కావాలి అని వాంఛించినప్పుడు, అడిగినప్పుడు మాత్రమే మీకు అందివ్వబడుతుంది. జ్ఞానం కావాలని మనం అడిగితేనే అందివ్వబడుతుంది. ఈ అధ్యాయంలో మనం అనేక సార్లు ఊహాశక్తి, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్ గురించి ప్రస్తావించుకున్నాం కదా. ఇంచేతంటే ఊహాశక్తి అనేది దైవ భాష, దివ్యత్వపు భాష, ఆత్మ భాష. ఊహాశక్తి అనేది మానవులకు ఇవ్వబడిన అతి గొప్ప వరం అన్నమాట, అద్భుతమైన వరం అన్నమాట. మీరు కేవలం దేహం మాత్రమే కాదు, ఒక ఆత్మశక్తి అని, పూర్తిగా దివ్యాత్మ స్వరూపాన్ని నేను అని మనం నిరంతరం అనుకుంటూ ఉండాలి. మనం కేవలం ఈ దేహంతో కూడిన వ్యక్తి కాదు, మీరొక ఆత్మశక్తి, మనం ఒక ఆత్మశక్తులం. మీరు జీవితంలో వాంఛించిన వాటిని సృష్టించుకోగల అద్భుతమైన సృష్టికర్త. ఈ దేహంలో మాత్రమే కాకుండా ఇతర డైమెన్షన్లో, ఇతర తలాలలో మన యొక్క ఉనికి ఉంటుంది. ఇతర డైమెన్షన్లో ఉంటున్న మన యొక్క ఉనికి అభౌతిక రూపంలో చైతన్య శక్తిగా ఉంటుంది. దానిని అంతరంగంగా ప్రపంచం అంటున్నాం, లేదా అంతరాత్మ అంటున్నాం. ఈ దేహంతో పాటు అంతరంగ ప్రపంచం మీలో ఎల్లవేళలా ఉంటుంది. అంతరంగ ప్రపంచం యొక్క శక్తి సామర్థ్యాలు అనంతమైనవి. ఈ వర్తమానంలోనే భౌతిక సంఘటనలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయన్నమాట. మీరు అనుభూతి చెందాలనుకున్న భవిష్యత్తులోని జీవితానుభవాలని వివిధ రకాలుగా కలలు కంటున్నట్లయితే ఆ సంఘటన యొక్క వాస్తవ రూపం అనేది క్వాంటం క్షేత్రంలో, అంటే శక్తి క్షేత్రంలో ఇప్పటికే తయారై ఉంది. ఇది కాలం ఆవరణకు ఆవలగల ఆ శక్తి క్షేత్రంలో చోటు చేసుకుని ఉందన్నమాట. ఆ సంఘటన మన జీవితంలోకి ప్రవేశించడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే మన సంకల్పం, లక్ష్యం ఏర్పరచుకుని దానిని మన జీవితంలోకి ఒక అనుభవంగా ఆహ్వానించవలసి ఉందన్నమాట. ఈ వాస్తవ రూపం చెందించే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఫీలింగ్స్ ప్లస్ ఎమోషన్స్ ఉపయోగించవలసి ఉంటుందన్నమాట. చివరకు ఆ సంఘటనను మనం సృష్టించుకొని మనం కోరుకున్న విధంగా పొందుతూ ఉంటాం అన్నమాట. మన జీవితంలో అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే మన యొక్క శ్రేయస్సు కోసం కలిగే భావనల కంటే ముఖ్యమైన విషయం మన జీవితంలో మరేదీ లేదు కదా. మన యొక్క శ్రేయస్సే మన యొక్క జీవితంలో అతి ముఖ్యమైన విషయం అన్నమాట. మనం బాగుంటే మన కుటుంబం శ్రేయస్సు గురించి, స్నేహితులు ప్లస్ బంధువుల శ్రేయస్సు గురించి, ఈ సమాజం యొక్క శ్రేయస్సు గురించి, లోక కళ్యాణం గురించి కృషి చేయగలుగుతాం కదా. మన కష్టాలు, సమస్యలు, దుఃఖం, దుర్భర పరిస్థితుల్లో కూరుకుని ఉంటే ఇంకా కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, మరి సమాజానికి ఏం చేయగలుగుతాము? మనమే ఏడుస్తూ ఉంటే కుటుంబ సభ్యులకు, సమాజానికి ఆనందమును, మేలుని ఎలా పంచగలుగుతాము? మన యొక్క వాంఛలు, లక్ష్యాలు, సంకల్పాలు, సాధనలు, ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా చాలా ముఖ్యమైనవి అన్నమాట. లక్ష్యం, సంకల్పం మాత్రం ఎంచుకుంటే చాలదు. దానిని మన అంతరంగ ప్రపంచానికి, అంటే మన ఆత్మశక్తికి తెలియజేయాలి. ఆ లక్ష్యం, సంకల్పం ఇప్పటికి నెరవేరినట్లుగా, జీవితానుభవంగా పొందినట్లుగా ఊహాశక్తిని ఉపయోగించాలి. ఊహాశక్తి అనేది దైవ భాష, ఆత్మ యొక్క భాష అని ఎప్పటికే తెలుసు కదా మనకి. ఫీలింగ్స్, ఎమోషన్స్ మనం ఊహాశక్తిని ఉపయోగించినట్లయితే లక్ష్యం తాలూకు ప్రకంపనలను సబ్కాన్షియస్ మైండ్లో ముద్రించడం ద్వారా ఈ భౌతిక జీవితంలో
దానిని ప్రకటితం అంటే వాస్తవ రూపం చెందించుకోవచ్చు అన్నమాట. మన యొక్క శ్రేయస్సును కోసం కలిగే భావనల కంటే ముఖ్యమైన విషయం మన జీవితంలో మరేదీ లేదు. ఈ మహాపరివాక్యంని ఎల్లప్పటికీ గుర్తుంచుకోండి మాస్టర్స్. ఈ మహాపరివాక్యం కనుక మనం సక్రమంగా అర్థమైనట్లయితే ఇక ఎప్పటికీ ఎల్లప్పటికీ నిరాశాజనకమైన ఆలోచనలను దరిచేరనీయము. మనం ఏది వాంఛిస్తున్నామో కాంక్షిస్తున్నామో దానిని మన మనోఫలకంలో చిత్రీకరణ చేసుకుని ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో కళ్ళు కన్నట్లయితే అది తప్పనిసరిగా వాస్తవ రూపం చెందుతుందన్నమాట. మనం గ్రహించినట్లయితే మనం ఎప్పటికీ దేనికోసము శోకించము. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అనే విషయం ఇది ఒక విశ్వ నియమము. దీనికి ఒక ఎక్సర్సైజ్ ఉంది, చేద్దామా? ఈ అభ్యాసంలో మాంత్రిక సృష్టి పెట్టే ప్రక్రియను సాధన చేస్తామన్నమాట. ఈ అభ్యాసంలో 2 కాన్సెప్ట్లు అమలు చేస్తాం. అడగండి, మరి అది ఇవ్వబడును. ఊహాశక్తిని మరింత శక్తివంతంగా ఉపయోగించడం, ఫీలింగ్స్ మరియు ఎమోషన్స్తో సహా ఊహాశక్తి ఎంత విరివిగా ఉపయోగిస్తే అంతగా మనం వాంఛించిన వాటిని సృష్టి చేస్తాం. ఇది చాలా సులభమైన మరియు సరళమైన ప్రక్రియ అన్నమాట. చక్కగా కూర్చుని మనకి ఇంకా కళ్ళు మూసుకొని మనకి ఏం కావాలో దాన్ని దృఢ నిర్ణయం తీసుకొని ఊహాలోకంలో మనం దాన్ని పొందినట్లుగా ఊహిస్తూ కూర్చుని ఈ అభ్యాసం 2 విధాలుగా సాధన చేయొచ్చు. మొదటి పద్ధతిలో కుర్చీలో కూర్చుని మనల్ని మనం ఒక మహామాంత్రికుడిగా లేక సిద్ధ పురుషుడిగా ఊహించుకొని మనం ఒక పెట్టెలో ఏది వేస్తే అది వాస్తవ రూపం చెందుతున్నట్లుగా ఊహాశక్తితో, ఫీలింగ్స్తో మరి ఎమోషన్స్తో కలగన్నాం. అలా సుఖాసనంలో కూర్చుని హాయిగా 2 కళ్ళు మూసుకుని 3 లేదా 4 నిమిషాలు సుదీర్ఘమైన శ్వాసలను నెమ్మదిగా తీసుకుంటూ వదులుతూ ఉండండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. మీరు వాంఛించినవి ఏదైనా సరే మీకు ఇది అది అని ఏం కాదు, వాటిని మీరు జీవిత అనుభవాల్లో పొందుతారనే నమ్మకంతో ఉండండి. లక్ష్యం, సంకల్పం ఏదైనా సరే అది నెరవేరుతుంది. ఈ విశ్వం మీ ద్వారా వాటిని నెరవేర్చుకుంటుంది అనే భావనతో ఉండండి. మరి మానవ సంబంధాలు, మంచి ఆరోగ్యం, పుష్కలమైన సంపద, మంచి వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఇతరత్ర వ్యాపకం మొదలైనవి మీ జీవితానుభవాలలో ఇప్పటికీ ఉన్నట్లుగా ఊహాశక్తితో కలలు కనడమే మీరు చేయవలసిన పని. మీరు భావన చెందుతున్నారు అంటే దానిపైన మీకు సంపూర్తిగా సృజనాత్మక నియంత్రణ ఉంది అని అర్థం అనమాట. ఈ అభ్యాసం చిన్నపిల్లల ఆట మాదిరిగా ఉంటుంది, చక్కగా, కానీ చాలా శక్తివంతమైనది. హాయిగా కూర్చుని మీ దగ్గర ఒక మాంత్రిక సృష్టి పెట్టె ఉన్నట్లుగా భావన చెంది ఆ పెట్టెలో ఒక్కొక్కటిగా వేయండి ఏం కావాలనేది. మంచి భవనం, ఇల్లు, ఫర్నిచరు, బట్టలు, కారు, పొలాలు, ఇతర వాహనాలు, బ్యాంకులు, చెక్కులు, మీ ఇష్టం అనమాట. మీకు ఎలా ఉండాలనుకుంటున్నారు ఆ భావనలో నెలకి ఎంత కావాలో అంత అలా అన్నిటిని వస్తువులు మరి గుణగణాలన్నింటినీ ఆ మాంత్రిక పెట్టెలో వేయండి. మీరు అడుగుతున్నారు, మహామూల చైతన్య శక్తి సమాధానం ఇస్తుందన్నమాట. దానిని మీరు అనుమతించండి, మీరు అడగండి, ఈ విశ్వం వాటిని ఇస్తుంది. మీరు ఏవైతే వాంఛిస్తున్నారో ఆ మాంత్రిక పెట్టెలో వేసినవన్నీ ఇప్పటికే మీ జీవితంలో నెరవేరినట్లుగా వివిధ రకాలుగా వివిధ కోణాలుగా ఊహించుకుంటూ కలలు కనండి. ఆ మాంత్రిక సృష్టి మీ అంతరంగంలో ఉంటున్నది అనే విశ్వాసం కలిగి ఉండండి. మీరు ఈ విశ్వం ఇన్ని విషయాలైనా అడగచ్చు, వాటన్నిటినీ ఇస్తుంది. ఈ విశ్వంలోని శక్తి అపారమైనది. ఉదాహరణకు సముద్రంలోని నీటిని ఎంత తీసుకున్నా సముద్ర మట్టం తరగదు కదా. సూర్యకాంతిలోని శక్తిని మీరు ఎంత తీసుకున్నా ఆ శక్తి తరిగిపోదు కదా. ఆ మాదిరిగానే ఈ సృష్టి, ఈ మహాప్రకృతిలోని సంపదను మీరు ఎంత తీసుకున్నా సరే ఈ సృష్టిలోని సంపద తరగదు. మీరు ఈ విశ్వమును ఎన్నెన్ని అడిగినా వాటిని ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నమాట. ఈ అభ్యాసాన్ని 10-15 నిమిషాలు సాధన చేయండి. ఇక ఈ అభ్యాసంలో 2వ పద్ధతి ప్రకారం ఒక చెక్క పెట్ట లేదా ఒక మంచి పెట్టె తీసుకోండి. ఆ పెట్టెలో వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, టీవీ, ఇంటర్నెట్ మొదలైనవన్నీ, వాటి నుండి మీకు నచ్చిన ఫోటోలు, క్లిప్పింగ్లు మొదలైనవి సేకరించి ఆ పెట్టెలో పెట్టేయండి.
కుటుంబ సభ్యులు స్నేహితులు మీకు నచ్చిన వ్యక్తులు ఫోటో అందులో వేయండి. మీ యొక్క లక్ష్యం సంకల్పం వ్రాసి అందులో వేయండి. మీరు వాంఛించినట్లు ఏవైనా సరే వాటిని ఒక వాక్యం రూపంలో వ్రాసి ఆ పెట్టెలో వేయండి. ఆ మాంత్రిక సృష్టి పెట్టెలో వేసినవన్నీ ఇప్పటికే నెరవేరినట్లు అవి జీవితానుభవాలుగా ఉన్నట్లు ఫీలింగ్స్ ఎమోషన్స్తో సహా వివిధ రకాలుగా ఊహాశక్తిని ఉపయోగించి కలలు కనండి. మీరు వాంఛించిన వాటిని ఆ పెట్టెలో వేయడం వలన అనేక సార్లు వాటిని గుర్తు చేసుకోవడం వలన మీ యొక్క ఊహాశక్తి మరింత శక్తివంతమవుతుంది. దాని ఫలితంగా వాస్తవ రూపం చెందే ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇది చిన్నపిల్లల ఆట మాదిరిగా ఉంటుంది, కానీ చాలా శక్తివంతమైన అభ్యాసం అన్నమాట. ఆ పెట్టెలో మీరు ఏదైనా వేయవచ్చు, వాక్యం రూపంలో లేదా ఫోటోల రూపంలో లేదా మరి ఏదైనా సరే వేయచ్చు అన్నమాట. మీ కుటుంబ సభ్యుల ఫోటోలు తీసివేశారనుకోండి, వాళ్ళు ఎలాంటి మంచి మార్పులు ఆశిస్తున్నారో అవి ఇప్పటికే నెరవేరినట్లుగా ఊహాశక్తితో కలలు కానీ ఇతరులలో మంచిని ఆశించడం తప్పేం లేదు కదా. ఆ పెట్టెలోంచి వారిలో మంచి మార్కులు ఆశించడం తప్పేమీ కాదు. ఆ పెట్టెలో ఒక మంచి ఇల్లు భవనం ఫోటోలు వేశారనుకోండి, ఆ భవనంలో మీరు ఎలాంటి అనుభవాలు పొందుతున్నారో కలలు కనండి.